చింతా రాజశేఖర్ గారు ఇప్పుడు గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర కూడా మాట్లాడుతూ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్తో మినహా అందరూ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జీతాలు తీసుకున్న ఉద్యోగి ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. అదే రకంగా జీతాలు తీసుకుంటా ఎమ్మెల్యేలు కూడా బరాబర్ అసెంబ్లీకి రావాల్సిందే, లేకపోతే రాజ్యాంగబద్ధ చర్యలు ఏవైతే ఉంటాయో అవి పక్కా తీసుకుంటామని చెప్పేసి కూడా స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా? అంటే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కదా ఫర్దర్. జీతాలు ఉద్యోగస్తులు రాకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు కదా. ఉద్యోగస్తులకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చే ఆప్షన్ ఉంది. ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి నాకు అనారోగ్యంగా ఉంది, నేను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేను అని మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. ఏమవుతుంది అప్పుడు? సస్పెండ్. ఇప్పుడు ఒక ఆఫీస్కి ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఆఫీస్కి ఉద్యోగి రాకపోతే నేను ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా చెప్తున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే వెళ్ళక్కర్లేదు, సర్టిఫికేట్ ఇస్తే చాలు. ఎమ్మెల్యేలు అందరూ ఆరోగ్యం బాగాలేదని సర్టిఫికేట్ ఇస్తే గనక జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అంటే. మరి చంద్రబాబు నాయుడు కూడా 2 సంవత్సరాలు రాలేదు కదా, శపథం చేసిపోయినాడు కదా, మంగమ్మ శపథం. మరి అప్పుడు మాట్లాడలేదు వీళ్ళు ఎవరు? సో అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏది ఎట్లా ఉంటే అట్లనే జరగాలి. కానీ అందులో మీకు మెడికల్ హెల్త్ బాగాలేకపోతే కూడా రావాలి అనే ప్రొవిజన్ ఉంటే నిజంగా తొలగించవచ్చు. హెల్త్ బాగాలేకపోతే రావసరం లేదు అనే ఉంటే కనుక ఎవరేం చేయలేరు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతారు, అసెంబ్లీకి రారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అసెంబ్లీకి రప్పించరు అని కూడా అనవచ్చు. ప్రతిపక్ష హోదా ఏమి ఎక్కడ రాసి లేదు ఇవ్వగల ఇవ్వకూడదు అని. ప్రతిపక్ష హోదాకి సంబంధించిన అలవెన్స్లు, ఆ క్యాబినెట్ ర్యాంక్ హోదా అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడవచ్చు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తే మీకు కంటిన్యూస్గా 1 hour టైం ఇస్తాము అని రాసి ఇవ్వండి, అయిపోతుంది కదా. ఇక్కడ డిస్ప్యూట్ ఏంది? వచ్చి మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది. ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయట చేస్తున్నారు, 2 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే 2 గంటలు మీకు అసెంబ్లీలో ఇస్తాము రండి అని చెప్పొచ్చు కదా. మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు బయట? అప్పుడు బట్ట బయలైపోతుంది, ఆన్ రికార్డ్ వెళ్ళిపోతుంది. అప్పుడు జగన్ ట్రోల్ చేస్తారేమో అని వాళ్ళ బాధ. ఆన్ రికార్డ్ వెళ్ళిపోతుంది, అసెంబ్లీ రికార్డ్స్ నమోదు అవుతుంది. అప్పుడు ఇబ్బందికరమైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న అడుగుతారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ సభ్యత్వం తీసుకొని మీ సభ్యులకి ఈ భూ ప్రపంచంలో ఎవడు ఇవ్వని 5 లక్షల బీమా ఇస్తున్నానని చెప్పారు కదా. మీరు ఈ సభ్యత్వం తీసుకున్నప్పుడు, సభ్యత్వ నమోదు 2020లో కరోనా తర్వాత మీరు మొదలెట్టినప్పుడు మీ జనరల్ సెక్రటరీలు, విశాఖపట్నంలో ఉండే జనరల్ సెక్రటరీలు కానీ, మీ అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళు కానీ ఏం చెప్పారంటే, కార్యకర్త 500 కడితే పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితము 1500 జోడించి 2000 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారని అని ప్రచారం చేశారు. ఆ వీడియోలు ఉన్నాయి, కాదనలేరు వాళ్ళు, వీడియోలు ఉన్నాయి. పోయి ఇది నిజమేనా? 2, 5 లక్షల ప్రమాద బీమాకి 2000 రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే ఇన్సూరెన్స్ కంపెనీ ఏది పవన్ కళ్యాణ్ గారు? దయచేసి మీరు ఏ కంపెనీకి కడుతున్నారో అది చెప్పండి. 3, మీరు ఆయన 500 మీరు 2000 వేసి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నారో చెప్పండి, ఎంత ప్రీమియం కడుతున్నారో చెప్పండి. ఒకవేళ అభ్యర్థి కట్టిన 500లో నుంచే మీరు మిగుల్చుకుంటున్నట్టయితే ఇది మోసం కాదా? అంటే మీకు 2000 రూపాయల ప్రీమియము నేను 500గా ఇస్తున్నాను, మిగతా 1500 నేను భరించి మీకు ప్రీమియం తెలుస్తున్నానని వాళ్ళని ప్రేరేపించి 500 కంటే తక్కువ ప్రీమియం కట్టి మిగతా డబ్బులు జేబులో వేసుకోవటం ఇది మోసం అవునా కాదా? ఇప్పటి వరకు ఎంతమంది చేత ఈ మెంబర్షిప్లు గత 5 సంవత్సరాలుగా చేయించారు? ఎంత ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టారు? ఎంత ప్రీమియం మీ చేతి నుంచి కట్టారు, లేదా మీకు ఎంత మిగిలింది? ఈ వివరాలు చెప్పండి అని అసెంబ్లీ సాక్షిగా ఒక వైసీపీ ఎమ్మెల్యే అడిగినారు అనుకోండి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? ఎందుకు కొరివితో తల కొక్కుంటారు? జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పిలిపించి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగించి కార్యకర్తల దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు మీ కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా,
ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా లేకపోతే మీరు ఇస్తున్నారా? మీరు చెక్ ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాను అని చెప్తున్నారు. మీరు ఇన్సూరెన్స్ చేయిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, మీరు ఎందుకు నేను ఇస్తున్నారు అని చెప్తున్నారు అని ఒకటి. రెండు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే మీ కాళ్ళకి దండం ఎట్లా పెట్టించుకుంటారు మీరు? ఏ సంబంధము? ఆయన 500 కట్టాడు, దాంట్లో 200, 300, 400 మింగేసి 100 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టావు. ఆయన చనిపోయాడు, ఆ కుటుంబానికి రావాల్సిన డబ్బులు ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. నీ కాళ్ళకి ఎట్లా దండం పెట్టించుకుంటావు? ఇవన్నీ అసెంబ్లీలో అడుగుతారు. ఎందుకయ్యా వాళ్ళని పిలిపించి ఇట్లాంటి క్వశ్చన్లు నాలాంటి వాళ్ళు చెప్పి అడగమని వాళ్ళ క్వశ్చన్లు అడిగి మొహం చాట్ వేసుకుని పారిపోవటం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు బయట ఉంటేనే మీకు సేఫ్.